హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ది ఛానల్ ఈజీ మ్యాథ్స్. మనం ఆల్రెడీ ట్రిగ్నోమెట్రీకి సంబంధించిన ప్రాబ్లమ్స్ డిస్కస్ చేసుకున్నాం. ఆల్రెడీ ఫస్ట్ ఎక్సర్సైజ్ అయిపోయింది, సెకండ్ ఎక్సర్సైజ్లో ఉన్నాం. సెకండ్ ఎక్సర్సైజ్ సంబంధించిన టేబుల్ కూడా, ట్రిగ్నోమెట్రీ టేబుల్ కూడా చాలా ఈజీగా చెప్పడం జరిగింది. అది మీకు ఎగ్జామినేషన్ హాల్లో కూడా ఇన్ కేస్ మీరు ఒకవేళ నాకు గుర్తుండట్లేదు, నాకు చాలా కష్టంగా ఉంది, చదవడానికి కూడా కష్టంగా ఉంది అనే వాళ్ళు కూడా అప్పటికప్పుడు ఈజీగా పేపర్లో అప్పటికప్పుడు రాసుకునే విధంగా కూడా మేము చాలా ఈజీగా చెప్పడం జరిగింది. ఇన్ కేస్ ఎవరైనా ఆ వీడియోస్ కనుక మిస్ అయి ఉంటే ప్లీజ్ ట్రై టు వాచ్ దట్. సో నెక్స్ట్ ఎక్సైజ్ 8.2లో ఫస్ట్ క్వశ్చన్లో లాస్ట్ వన్ చూడండి. క్వశ్చన్ ఏమి ఇచ్చారు, 5 cos square 60 degrees, తర్వాత 4 secant square 30 degrees, tan 45 sin square 30, sin cos square 30 అన్నారు. సో సింపుల్గా సబ్స్టిట్యూట్ చేసేద్దాం. cos square 60 అన్నారు. సో cos 60 వాల్యూ ఎంత, √3/2 కదా. సో √3, సో 5 ఇంటూ √3/2 కాకపోతే స్క్వేర్ అన్నారు కాబట్టి ఇక్కడ స్క్వేర్ అనేది ఉంటుంది. ప్లస్ సీకెంట్ 30 degrees, సీకెంట్ 30 degrees వాల్యూ ఎంత, 2/√3. సో స్క్వేర్ అన్నారు, స్క్వేర్ అనేది ఉంటుంది. మైనస్ tan 45 degrees, సో 1 square బై sin 30 degrees వాల్యూ ఎంతండి, 1/2 హోల్ స్క్వేరు ప్లస్ cos 30 degrees వాల్యూ ఏంటంటే √3/2 హోల్ స్క్వేర్, అంతే కదండి. నెక్స్ట్ ఇక్కడ స్క్వేర్ రూట్ క్యాన్సిల్, పైన √3/2 హోల్ స్క్వేర్ అన్నారండి. అంటే √3 హోల్ స్క్వేర్ 2 స్క్వేర్, √3 హోల్ స్క్వేర్ అంటే స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోయి సో 5 ఇంటూ 3/4గా మారుతుంది, క్లియరా. నెక్స్ట్ ప్లస్ 4 ఇంటూ 2/√3 4/3గా మారుతుంది. సో 4/3గా మారుతుంది. tan 45 అంటే 1 కదండి, బై 1/2 హోల్ స్క్వేర్ అంటే 1/4. ఇక్కడ √3/2 హోల్ స్క్వేర్ అంటే 3/4 కదండి, స్క్వేర్ చేస్తే. నెక్స్ట్ ఇక్కడ చూడండి, 5 3s 15/4 ప్లస్ 16/3 మైనస్ 1/, ఇక్కడ డినామినేటర్లో 4 ఉంటుంది. సో 1 + 3 అంతే కదండి అయ్యేది. సో 15/4 ప్లస్ 16/3 మైనస్ 1/, 1 + 3 అంటే ఏంటండి 4/4 కదా, క్యాన్సిల్ అయితే 1 కదా, ఇక్కడ బై 1 కదా ఉన్నట్టు. సో 5/4 ప్లస్ 16/3 మైనస్ 1. సో ఎల్సిఎం ఏమవుతుందండి, ఇక్కడ 4 3s 2 ప్రైమ్ నెంబర్సే కదా, 4 3s 12, 4 టేబుల్లో 12 3 times 3 15s. సో ఫస్ట్ పార్ట్ చేస్తున్నాం మనం. 4 టేబుల్లో 12 3 times 3 15s 15 3s ఎంత అండి, 15 45. సో 45. సో 45 ప్లస్ 3 టేబుల్లో 4 times 3 4s 12, 16 4s 24, 5 6 64 బై 1 టేబుల్ 12 times 12 అండి, ఓకేనా. సో నెక్స్ట్ 45 ప్లస్ 64 అంటే ఎంతండి, 109 ఏనా. సో 109 మైనస్ 12/12. సో 97/12 ఇది ఆన్సర్. సో 197, సో 109 12 కదా, 7 10 1 97 అంతే, ఇది ఆన్సర్. సో వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.